హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరోఎస్డి గురించి అనాలిసిస్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు యూరోఎస్డి క్రాష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. డౌన్ ఫాల్ అవుతుందని చెప్పేసి అదే జరిగింది ఫ్రెండ్స్. నిన్న నైట్ ఇది హవర్లీ చార్ట్, డైలీ చార్ట్ ఓపెన్ చేస్తాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రైస్ లాస్ట్ 4 డేస్ నుంచి లాస్ట్ 6 డేస్లో స్లోగా ప్రైస్ మూమెంట్ వచ్చింది, గ్రీన్ కలర్ క్యాండిల్స్. తర్వాత మొన్న ఇది యాక్చువల్గా ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఎక్కడైతే రెడ్ కలర్ అండ్ 200 DMI ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది 1.08,000. అక్కడ నుంచి కిందికి వచ్చింది, ప్రైస్ కింద క్లోజ్ అయింది. సో అదొక వీక్ సిగ్నల్. 200 DMI నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ నుంచి నిన్న ఆల్మోస్ట్ ప్రైస్ క్రాష్ అయింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ తీసుకుంటే 7,700 నుంచి క్లోజింగ్ ప్రైస్ అరౌండ్ 7,070. సో నేను ఇంతకుముందు మార్క్ చేశాను సపోర్ట్ ఫ్రెండ్స్. హవర్లీ చార్ట్ ఓపెన్ చేస్తే ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ మార్క్ చేశాను కదా, అరౌండ్ 7,226. మీ రైట్ సైడ్ రెడ్ కలర్లో మార్క్ చేసి ఉన్నాను చూడండి, ఆ లెవెల్ చూడొచ్చు. సో ఆ లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో చాలా క్రూషియల్ సపోర్ట్ అనమాట అది. సో ఆ లెవెల్ బ్రేక్ అయింది. ఎందుకు క్రూషియల్ సపోర్ట్ అంటే మనం వీక్లీ చార్ట్స్ ఓపెన్ చేసుకున్నా కూడా ఆ ప్రీవియస్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది చూడండి. సో 3/12/2023, సో డిసెంబర్ మంత్కి అదొక సపోర్ట్ అనమాట. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ బౌన్స్ బ్యాక్ అయింది. ఈరోజు ఏదైతే ప్రైస్ ఉందో అది దాని సపోర్ట్ కింద ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్రేక్ అయ్యి సపోర్ట్ కింద క్లోజ్ అయింది. సో ఇది ఒక నెగిటివ్ సైన్ ఫ్రెండ్స్. సో మార్కెట్ అగైన్ సెల్లర్స్ కంట్రోల్ వచ్చేసింది. సో నేను చెప్తున్నట్టు ప్రైస్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ తీసుకుంటే ఇది వీక్లీ చార్ట్. సో ప్రీవియస్ సపోర్ట్ 1.06534 మార్క్ చేశాను చూడండి, ఈ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ప్రైస్ ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తుంది. సో డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే మనం సో ప్రాబ్లీ ఈ వీక్లోనే రావచ్చు, మ్యాక్స్ నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్. సో ఎక్కువ టైం లేదు. ఆల్మోస్ట్ ప్రైస్ క్రాష్ కన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది నిన్ననే ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ యూఎస్ మార్కెట్స్ ఎప్పుడైతే ఓపెన్ 8 o'clock ఆ టైంలో న్యూస్ బేస్డ్ మూవ్ అనమాట ఇది. సో ఆల్మోస్ట్ ఇది హవర్లీ క్యాండిల్ చూడండి, ఇది బిగ్ క్యాండిల్. ఒక హవర్లోనే ఆల్మోస్ట్ స్వింగ్ హై తీసుకుంటే 1.07960 నుంచి స్వింగ్లో 1.07, 7,027, ఆల్మోస్ట్ 900 పాయింట్స్ ఒక హవర్లో ఫాల్ అయింది. సో ఇది నార్మల్ ఫాల్ కాదు. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుష్ చేసిన ప్రైస్ ఇది. రిటైల్ ట్రేడర్స్ కానీ స్మాల్ ట్రేడర్స్ కానీ ఈ ప్రైస్ పుష్ చేయడం అనేది సాధ్యం కాదు. సో ఈ మన సపోర్ట్, ప్రీవియస్ సపోర్ట్ చూసుకుంటే 1.7226 ఉందో, సో ఈ సపోర్ట్ అనేది కంఫర్టబుల్గా బ్రేక్ అయింది. సో ఇది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది ఫ్రీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబబ్లీ కమింగ్ డేస్లో ఒక 2-3 days రేంజ్ అవ్వచ్చు. లేదంటే ఈరోజు ఈవినింగ్, ఈరోజు నైట్ కల్లా ఏదైతే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశానో ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, 1.06534, ఈ లెవెల్ అనేది టచ్ చేసే అవకాశం ఉంది. సో టచ్ చేసిన తర్వాత మనకి అక్కడ ఈ ప్రైస్ కింద ప్రైస్ క్లోజ్ అయింది అనుకోండి, అక్కడ నుంచి స్లైగా పుల్ బ్యాక్ అవుతూ మరి ఓవరాల్లో డౌన్ ట్రెండ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఈ ప్రైస్ ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో 1.06534 ఇక్కడికంటే పైనే క్లోజ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, అదొక పాజిటివ్ సైన్. ఎందుకంటే స్వింగ్లో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఫర్దర్ డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ప్రైస్ డౌన్ఫాల్ అనేది లేకుండా ఈ స్వింగ్లో పైనే క్లోజ్ అయ్యి క్లెయిన్ అనుకోండి, ప్రైస్ అనేది మనకి స్లైట్గా పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే అవుట్ ఆఫ్ 100%, 90% ఈ స్వింగ్లో బ్రేక్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్, యాజ్ పర్ మై ప్రిడిక్షన్. లెట్స్ సీ ఫ్రెండ్స్, చూద్దాం. సో కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ ఎలా ఉంటుందో మీకు అప్డేట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సీ యూ. బాయ్ బాయ్.